హాయ్ స్టూడెంట్స్, ఇది మ్యాట్రిక్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కామర్స్ రోలు. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనకు ఎక్స్టర్నల్ అయితే మనకు అడుగుతారనమాట. సో సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ బై కామర్స్ రూల్. ఈక్వేషన్ ఫార్మేట్లో ఇచ్చేస్తాడు. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 6 = 0. ఇలా 3 ఈక్వేషన్ అయితే ఇచ్చేస్తాడు. సో ఇది చాలా సింపుల్. సో ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం అనమాట. ఓకేనా. ఈ ఈక్వేషన్ని మనం ఎలా రాసుకోవాలంటే చూడండి, గివన్ ఎప్పుడు కానీ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో రాసుకోండి. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z, ఇక్కడ -6 ఉంది కదా, ఇటు సైడ్ అనిపించేయాలి. ఓకేనా. వాడు ఒకసారి ఇలా ఇస్తాడు, ఒకసారి ఇలా ఇస్తాడు. సో మీరైతే ఈ ఫార్మేట్లో రాయండి. నెక్స్ట్ వచ్చి 2x ప్లస్ 4y ప్లస్ z ఈక్వల్ టు, ఇక్కడ -7 అనేది అటు సైడ్ వెళ్ళిపోతే +7. నెక్స్ట్ వచ్చి 3x ప్లస్ 2y ప్లస్ 9z ఈక్వల్ టు 14. ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ వచ్చి లెట్ డెల్టా ఈక్వల్ టు, ఇలా రాసుకోండి. టెట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, 4, 1, 3, 2, 9 అదే రాయండి. 1, 2, 3. నెక్స్ట్ వచ్చి 2, 4, 2. నెక్స్ట్ వచ్చి 3, 1, 9. ఓకేనా. సో జస్ట్ ఈ వాల్యూస్ని ఎంటర్ చేశాను. చూసుకోండి, మళ్ళీ బాగా చెక్ చేసుకోండి. 1, 2, 3, 2, 4, 1, 3, 2, 9. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, దీన్ని మనం డి అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 6, 7, 14. ఓకేనా. ఇలా రాసుకోండి. ఫస్ట్ వచ్చి దీనికి టెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. టెట్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా. చూడండి, ఫస్ట్ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1కి మనం ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ 1 రాసుకున్నామా. నెక్స్ట్ వచ్చి బ్రాకెట్ ఓపెన్. చూడండి, ఇక్కడ 1 తీసినప్పుడు ఇది స్ట్రైక్ అవుట్ చేసేయండి, ఇది స్ట్రైక్ అవుట్ చేసేయండి. ఇక్కడ మిగిలిపోయిన వాల్యూస్ మటుకు రాసుకోండి. సో ఏం మిగులుతుంది మనకి ఇక్కడ, 4, 1, 2, 9. ఓకేనా. ఇలా కూడా రాసుకోండి, బ్రాకెట్ అయితే అవసరం లే. నెక్స్ట్ మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆ ఫార్మాట్ అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎరేజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చి ఈ 2కి తీసుకోవాలి. ఓకేనా. సో ఈ 2కి తీసుకున్నప్పుడు ఇలా క్యాన్సిల్ చేసేయండి, ఇలా క్యాన్సిల్ చేసేయండి. మనకేం వాల్యూ మిగులుతాయి చూడండి, ఇక్కడ 2, 1, 3, 9. ఓకేనా. 2, 1, 3, 9. మళ్ళీ ఇక్కడ ఏం మనం అనుకున్నాం, ప్లస్ కదా, +3. సో దీన్ని అరేంజ్ చేసేయండి ఇప్పుడు. సో మీకు ఇలా ఈజీగా ఉంటుంది, మిస్టేక్ లేకుండా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు 3 కాబట్టి ఇది అరేంజ్ చేసేయండి, ఇది అరేంజ్ చేసేయండి. మరి ఇక్కడ ఏం మిగిలింది, 2, 4, 3, 2. అర్థమవుతుందా. ఈ ఆ ఫార్మేట్ రాయండి, డెట్ ఫార్మేటే రాయండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంక ఇలా డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. 1 × 4 × 9. 4 × 9 ఎంత, 36. మళ్ళీ ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. 2 × 1, 2. ఓకేనా. మళ్ళీ -2. 2 × 9, 18. ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. 3 × 1, 3. ఫస్ట్ కానీ ఇలా రావాలా, మళ్ళీ ఇలా రావాలా. నెక్స్ట్ వచ్చి +3. 2 × 2, 4 - 3 × 4, 12. ఓకేనా. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 36 - 2 ఏమవుతుంది, 34. ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా. మైనస్ పెట్టుకోండి. ఇక్కడ 18 - 3 ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకేనా. 2 × 15 + 3 × ఇక్కడ 4 × 4 - 12 కదా, ఏమవుతుంది, -8 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 34, 2 × 15 - 30.
ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 3 × 8 24. సో జాగ్రత్తగా రాయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 34, ఈ రెండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకు 54 వస్తుంది. సో అప్పుడు దేర్ఫోర్ డెల్టా వాల్యూ ఎంత, -20. సో నేను ఎందుకు ఇన్ని స్టెప్లు రాస్తున్నానంటే ఎక్కడ మనం మైనస్ ప్లస్ కాడ మిస్టేక్ చేయకూడదు, ఆ ఉద్దేశంతోనే రాస్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డెల్టా అంటే మనం జస్ట్ ఈ వాల్యూస్ ఎంటర్ చేసి చేసాం. డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. మళ్ళీ టెట్ ఫార్మేట్ రాసుకోండి ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెల్టా ఉంది కదా 1 2 3, దీన్ని రీప్లేస్ చేయాలా. ఏం రీప్లేస్ చేయాలా, 6 7 14గా రీప్లేస్ చేయాలా. ఓకేనా. సో 6 7 14, రిమైనింగ్ ఈ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఓకేనా. ఏమొస్తుంది, 2 4 2 3 1 9. ఓకేనా. ఇన్ కేస్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది అలా ఉంటుంది, దీన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది అలా ఉంటుంది, దీన్ని థర్డ్ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. అంతే. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇంతకుముందు మనం టెట్ ఫైండ్ అవుట్ చేసామే, అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతాం. సో దీనికైతే మనం ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 6 కదా. సో 6కి ఎలా రాస్తాం, 4 1 2 9. నెక్స్ట్ వచ్చి -2 ఇంటూ సేమ్ ఇంతకుముందు మనం ఫాలో అయ్యాం కదా, అదే ఫాలో అవ్వండి. 7 1 14 9 +3 7 4 14 2. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 6. సో 4 × 9 ఏమవుతుంది, 36 -2 ఇంటూ 7 × 9 63 -14 ప్లస్ 3 × 7 × 2 14 -14 × 4 56. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఇది 34 రాసుకోవచ్చా, -2 ఇంటూ, సో దీని ఎలా రాసుకోవచ్చు, 49 63 -14 వచ్చి 49 ప్లస్ 3 ఇంటూ 14 -56 ఏమవుతుందంటే -42 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మల్టిప్లై చేసేయండి. సో మల్టిప్లై చేస్తే 6 × 34 ఏమవుతుందంటే 204 -2 × 49 98 -3 × 42. ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఎంత వస్తుంది, 3 × 42 126. సో ఇప్పుడు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మనకు దీన్ని చేసినామంటే 204 -2 to 4. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు -20 వస్తుంది. ఓకేనా. సో ఇన్ని స్టెప్స్ వేయాలా సార్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్ అవ్వకూడదు కాబట్టి నేను ఇన్ని స్టెప్లు వేసాను. నేను డైరెక్ట్గా కూడా మీరు వేసేయచ్చు. మీరు క్యాల్సి యూజ్ చేసి కూడా మీరు జస్ట్ ఈ స్టెప్ వేసి ఆన్సర్ వేసేయచ్చు. క్యాల్సీలో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎంఎస్ క్యాల్సీ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డెల్టా 2ని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నేను ఆల్రెడీ చెప్పాను డెల్టా 2 ఎలా చేయాలనేసి. ఫస్ట్ కాలంని యాస్టీస్ అట్టే రాసేయండి, 1 2 3. సో ఇప్పుడు డెల్టా 2 కాబట్టి సెకండ్ కాలంని మనం రీప్లేస్ అయితే చేయాలి. సో రీప్లేస్ ఎలా చేస్తాం, 6 7 14. నెక్స్ట్ థర్డ్ కాలం అలానే ఉంటుంది, 3 1 9. సో ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, దీనికి కూడా సేమ్ మనం టెట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1 × 7 1
14 9 -6 ఇంటూ ఇది పోతే 2 1 3 9 నెక్స్ట్ వచ్చి +3 ఇంటూ 2 7 3 14. సో మనం ఒకసారి క్యాల్సిలో చేస్తాం, ఆన్సర్ ఎలా వస్తుందో ట్రై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. సో నేనైతే ఈ క్యాల్సి వాడుతున్నాను. సో దీనికి ఆన్సర్ ఎలా వస్తుందో మనం ఒకసారి చెక్ చేస్తాం. ఓకేనా? సో చూడండి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ మోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది 6 అయితే ఉంది. నేను 6 అనేది ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి 6 అనేది నేను ప్రెస్ చేస్తాను. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏనా, మ్యాట్రిక్స్ బీనా, సి అని అడుగుతుంది. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నేను మ్యాట్రిక్స్ ఏనే సెలెక్ట్ చేస్తాం. అంటే 1 అయితే మనం ప్రెస్ చేయాలన్నమాట. చేస్తే మనం ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కదా ఉండేది. సో ఇక్కడ 3/3 2/3 అని ఉంటుంది. సో మీరు 3/3 మ్యాట్రిక్స్ అంటే 1 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ అడుగుతుంది. సో వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, వాల్యూస్, ఈ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో వాల్యూస్ ఎంటర్ చేస్తాను చూడండి. ఇక్కడ కనబడుతుంది అనుకుంటా. ఇప్పుడైతే చూడండి 1 ఈక్వల్ టు ఒకల్లా, నెక్స్ట్ వచ్చి 6 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 7 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 14 ఈక్వల్ టు 9 ఈక్వల్ టు. సో ఇలా టైప్ చేసేయండి. టైప్ చేసినాక ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనం ఆన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వచ్చి షిఫ్ట్ నొక్కండి. ఆ తర్వాత ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని నొక్కండి. నొక్కినాక ఇక్కడ 7th ఆప్షన్ DET అని ఉంటుంది. DET అంటే టెట్ అనమాట. 7 నొక్కండి. ఓకే, ఈ విధంగా TET వస్తుంది. మళ్ళీ షిఫ్ట్ నొక్కండి. మళ్ళీ మ్యాట్రిక్స్ నొక్కండి. ఓకేనా? నొక్కారంటే మనం మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేసుకునేది మ్యాట్ ఏ కదా, అంటే థర్డ్ ఆప్షన్ నొక్కండి. నొక్కితే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ వచ్చేస్తుంది. దీనికి క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఈక్వల్ నొక్కండి. ఆన్సర్ చూడండి -20. మీరు దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది మనకు -20 వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇలా డైరెక్ట్గా వేస్తే మార్క్స్ వస్తాయా లేదా అని మీకు డౌట్ వస్తుంది. జస్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లై వేసేసి డైరెక్ట్గా ఆన్సర్ వేసినా కూడా సరిపోతుంది. టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం చేసిన టెట్ వాల్యూ రైటా లేదా చెక్ చేసేదానికి ఈ క్యాల్సి అయితే నేను మీకు యూజ్ చేశాను. నెక్స్ట్ టెట్ 3 ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. సో టెట్ 3, సో దీన్ని కూడా నేను టెట్ 3 అప్లై చేస్తాను. సో ఫస్ట్ 2 కాలమ్స్ అనేది చేంజ్ అవ్వవు. 1 2 3 2 4 2 ఇక్కడ చేంజ్ చేయాల 6 7 14. సో దీనికి మనం టెట్ అప్లై చేస్తాం. ఓకేనా? నేను డైరెక్ట్గా రాసేస్తాను. మళ్ళీ కావాలంటే మీరు ఇలా రాసుకొని కూడా రాసుకోవచ్చు. 4 7 2 14 మళ్ళా -2 ఇంటూ 2 7 3 14 +6 ఇంటూ 2 4 3 2. ఓకేనా? సో నేను దీనికి టెట్ 3 డైరెక్ట్గా క్యాల్సిలో యూజ్ చేస్తాను చూడండి మళ్ళీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే మోడ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది 6 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ బి యూజ్ చేస్తాను. 2 3/3 కాబట్టి 1. ఇప్పుడు వాల్యూస్ ఇక్కడ ఏమున్నాయి మనకు, వాల్యూస్ చూడండి. వాల్యూస్ వచ్చి 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 7 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 14. సో మ్యాట్రిక్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసిన కాబట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కండి. ఇలా వస్తుందా? మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ నొక్కండి. షిఫ్ట్ నొక్కి ఇక్కడ మ్యాట్రిక్స్ నొక్కండి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ 7th ఆప్షన్ క్లిక్ చేయండి. 7th ఆప్షన్ ఈ విధంగా టెట్ అయితే వస్తుంది. మళ్ళీ షిఫ్ట్ నొక్కండి. మళ్ళీ మ్యాట్రిక్స్ నొక్కండి. మనం ఈసారి సెలెక్ట్ చేసుకుంది మ్యాట్ బి కాబట్టి 4th ఆప్షన్ నొక్కండి. నొక్కి
ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆన్సర్ ఇచ్చామనుకోండి, సో దీనికి కూడా మనకు -20 వచ్చింది. ఓకేనా? సో మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకు -20 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కావాలి. Therefore x is equal to Δ1 divided by Δ. సో మనకేం ఆన్సర్ వచ్చింది? -20 వచ్చింది. దీనికి కూడా -20 వచ్చింది. సో 1. సో y is equal to Δ2 divided by Δ. దీనికి -20 -20. నెక్స్ట్ z is equal to Δ3 by Δ. దీనికి -20 is equal to -20. ఇది equal to 1 equal to 1. సో therefore xyz is equal to 1, 1, 1, 1. సో ఆడికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.